వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటించిన 'బేబీ జాన్' ఈ రోజు థియేటర్స్‌కొచ్చింది. వరుణ్ ధావన్ చాలా రోజుల నుండి ఒక మంచి కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి 'బేబీ జాన్‌తో హిట్ కొట్టబోతున్నారా? లేదా? అనేది మన రివ్యూలో చూద్దాం. ముందుగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అలాగే ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా కొట్టేయండి. స్టోరీ లైన్ వచ్చేసి 'బేబీ జాన్' అనే వ్యక్తి ఒక బేకరీని నడుపుకుంటూ తన కూతురే తన లైఫ్ అనుకుని హ్యాపీగా బతికేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఇన్సిడెంట్ వల్ల తన పాస్ట్ లైఫ్‌లో ఉన్న ఇష్యూస్ అన్నీ జాన్ కూతురికి ప్రాబ్లమ్‌గా మారతాయి. సో, జాన్ తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు తన పాస్ట్ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక పాజిటివ్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్‌లీ వరుణ్ ధావన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఆయనకు ఒక డిఫరెంట్ టైమింగ్ ఉంటది. అది బాగా యూజ్ చేసుకున్నారు. కొన్ని మాస్ మూవ్‌మెంట్స్ మంచి హై ఇచ్చాయి. మన స్టైల్ ఆఫ్ మాస్‌ని బాలీవుడ్ సెటప్‌లో చూస్తుంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. యాక్షన్ ఎపిసోడ్స్‌ని బాలీవుడ్ స్టైల్‌లో చాలా గ్రాండ్‌గా ప్రెజెంట్ చేశారు. కొన్ని షాట్స్ అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో హార్స్‌తో ఉండే ఎపిసోడ్ చాలా బాగుండింది. ఇంకా సల్మాన్ ఖాన్ గారి క్యామియో అయితే ఎండ్ క్రెడిట్స్ ముందు వస్తది. పర్లేదు క్యామియో బానే ఉంది. టెక్నికల్‌గా ప్రతి యాస్పెక్ట్ హై క్వాలిటీగా ఉంది. తమన్ గారి స్టైలిష్ బీజీఎం ఎలివేషన్స్‌కి బాగా యూజ్ అయింది. సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్ వల్ల ఒక డిఫరెంట్ థీమ్ వచ్చింది మూవీకి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఇప్పుడు ఇక నెగెటివ్ స్టార్ట్ చేస్తే ముందు అసలు ప్రమోషన్స్‌లో అట్లీ గారు స్టోరీని మాత్రమే తెర నుండి తీసుకున్నామన్నారు. కానీ సినిమా చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంక్లూడింగ్ ఫిల్లర్ సీన్స్‌తో సహా సేమ్ తెరలాగే తీశారు. కంప్లీట్‌గా రీమేక్ చేయడం తప్పేం కాదు. కానీ ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు చేంజెస్ చేయాలి కదా! కానీ అసలు ఏ చేంజెసే చేయలేదని క్లియర్‌గా తెలుస్తుంది. ఈ సినిమాని తీసింది కేవలం బాలీవుడ్‌లో క్యాష్ చేసుకోవడం కోసమే అని. 'జవాన్‌లో' కూడా చాలా రెగ్యులర్ స్టోరీయే. కానీ మూవ్‌మెంట్స్ అండ్ సీన్స్ కొత్తగా ఉంటాయి. ఎలివేషన్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. కానీ 'బేబీ జోన్‌లో' అలాంటి కేర్ తీసుకోలేదు. తెరలో ఉండే ఎలివేషన్సే ఇక్కడ కూడా ఉంటాయి. ప్రజెంటేషన్ కూడా సేమ్ ఉంటది. ఇంక్లూడింగ్ డైలాగ్స్‌తో సహా. తెరలో డ్రామా చాలా ఎంగేజింగ్‌గా అండ్ ఎమోషనల్‌గా ఉంటది. ఇక్కడ సేమ్ అదే కాపీ పేస్ట్ చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ కాలేదు. ఎందుకంటే 'బేబీ జాన్‌లో' డ్రామాకి కనెక్ట్ అవ్వడానికి అసలు టైమే ఇవ్వరు. ఎమోషనల్ ఎపిసోడ్స్ అండ్ సీరియస్ డ్రామా ఇంక్లూడ్ అయ్యే ఎపిసోడ్స్ అన్నీ ఫాస్ట్‌గా వెళ్ళిపోతాయి. సరే ఎలివేషన్ సీన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు కానీ అవి ఎక్కువగా హై ఇవ్వాలి అంటే డ్రామా అండ్ ఎమోషనల్ కనెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇక సినిమాలో కాన్ఫ్లిక్ట్ కూడా అంత ఎక్సైటింగ్‌గా అనిపించదు. తిరిగి చూడకపోయినా కూడా 'బేబీ జాన్' చాలా ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తది. ఎందుకంటే తిరిగి టెంప్లేట్‌లో ఆల్రెడీ బాలీవుడ్‌లో చాలానే సినిమాలు వచ్చేసాయి. కాబట్టి సేమ్ ఏదో ఒక కొత్త పాయింట్ ఇంక్లూడ్ చేయాల్సిందే. సెటప్ అండ్ పే ఆఫ్స్ కూడా సేమ్ తెరలో ఉన్నట్టే ఉంటాయి. ఒక సీన్‌ని కూడా కొత్తగా చూపించలేదు. అట్‌లీస్ట్ సేమ్ ప్లేస్‌మెంట్స్‌ని అయినా సరే కొత్తగా ప్లేస్ చేయాల్సింది. మీరనొచ్చు రీమేక్ యాజ్ ఇట్ ఈస్‌గానే ఉంటది కదరా అని. బట్ అట్లీ గారు చాలా సార్లు మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్ రీమేక్ కాదు. జస్ట్ ఒక లైన్ తీసుకొని డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నాము అని. సో, అట్లీ గారు చెప్పింది అస్సలు వాస్తవమే కాదు. సినిమా బాలేదు, బోర్ కొట్టించిందని అనట్లేదు. డీసెంట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బాగానే టైమ్ పాస్ అయిపోయింది సినిమా. కానీ ఒక కొత్త సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ సినిమాని మళ్ళీ రిలీజ్‌లో బాలీవుడ్ స్టైల్‌లో చూస్తున్నట్టు అనిపించింది. తిరిగి చూడకపోయినా కూడా ఇదే ఫీలింగ్ కలుగుతది. ఇక 'కీర్తి సురేష్' గారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆవిడ పెర్ఫార్మన్స్ చేయడానికి పెద్దగా స్కోపే లేదు. డాన్స్ మూవ్స్ కూడా ఓకేగా అనిపించాయి. ఇక మిగతా యాక్టర్స్‌కి కూడా ఎక్కువ స్కోప్ ఏం లేదు. ఉన్న దానిలో అందరూ బాగానే పెర్ఫార్మన్స్ చేశారు. ఇక ఫైనల్‌గా 'బేబీ జాన్' గురించి చెప్పేదేంటంటే ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ అండి. కొత్తగా ఏముండదు. తిరిగి చూడని వాళ్ళు, రొటీన్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు.